హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సినిమా జాతర. సో ఈ వారంలో రిలీజ్ అయిన అన్ని చిన్న మూవీస్ పోయా. పెద్దగా దేవరా మూవీ రిలీజ్ అయినాక పెద్ద మూవీ లేదు, అన్ని చిన్న మూవీస్. సో ఆ చిన్న మూవీస్లో పెద్దగా ఇంపాక్ట్ ఉన్న మూవీ స్వాగ్. మన శ్రీ విష్ణు హీరోగా, అటు ప్రొడ్యూసర్ మన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అటు డైరెక్టర్గా మన రాజారాజు చౌడి బ్లాక్ బస్టర్ తర్వాత ముగ్గురు కాంబినేషన్లో వచ్చిన సెకండ్ మూవీ భయ ఇది స్వాగ్. సో వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన మూవీ రాజా చౌడి. అటు యాజ్ అ డైరెక్టర్గా, అటు హీరోగా, అటు ప్రొడ్యూసర్గా వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో బ్లాక్ బస్టర్ అయిన మూవీ రాజా చౌడి. సో ఇప్పుడు వచ్చిన రాజా చౌడి తర్వాత సెకండ్ మూవీ భయ వీళ్ళ కాంబినేషన్లో వచ్చింది ఇప్పుడు ఈ మూవీ మన స్వాగ్. సో నిన్న నేను మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో చూసావయ్యా, మన ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ గారు. అంటే మీరు శ్రీ విష్ణు చాలా కొత్తగా చూస్తారు, మనకు కమల్ హాసన్ అని చెప్పుకోవచ్చు అని అన్నాడు. సో ఈ మూవీ చూసినాక భయ్యా నేను చెప్తున్నా కదా, ఆయన చెప్పిన మనం శ్రీ విష్ణుని ఈరోజు చిన్న క్యారెక్టర్ ప్లే చేసుకుంటే అటు అంటే ఈ మధ్యలో ఎన్నో బ్లాక్ బస్టర్ చూసి ఉంటాడు. సో ఆయన చెప్పినట్టు 100% కరెక్ట్ భయ్యా. ఆయన కమల్ హాసన్ వాళ్ళ తమ్ముడు అని చెప్పుకోవచ్చు. అటు ముసలోడు, అటు మిడిల్ ఏజ్, అటు మళ్ళీ మొత్తం టోటల్ ఒక 5 to 6 క్యారెక్టర్స్ ప్లే చేశారు భయ్య మన శ్రీ విష్ణు మూవీ. మీకు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. సో భయ్య ఈ చెప్తున్నా ఈ 1 year శ్రీ విష్ణు భయ్య బ్లాక్ బస్టర్ కొడితేనే ఉన్నాడు. టు ఏ సినిమా మన సామాజవాడ నుంచి బ్లాక్ బస్టర్ కొడితేనే ఉన్నాడు. సో అటు ఫస్ట్ సామాజవాడ బొమ్మ బ్లాక్ బస్టర్, దాని తర్వాత వచ్చిన మన మూవీ ఓం బూమ్ బుష్, అది బ్లాక్ బస్టర్. ఇప్పుడు ఇది స్వాగ్. ఈ బ్లాక్ బస్టర్ కాదని చెప్పుకోలేము, కానీ దేవుడి కన్నా ఓకే అని చెప్పుకోవచ్చు. అటు బిలో ఆడే చెప్పలేము భయ్య, యావరేజ్ చెప్పుకోవచ్చు. ఓకే నాకైతే నచ్చింది. మధ్యలో కొన్ని సీన్స్ ఉంటే అవి కామెడీ అనిపించింది. సో అటు బ్లాక్ బస్టర్ చెప్పలేం, ఓకే. నాకైతే మూవీ చూసినంతసేపు అయితే ఓకే. అటు మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ కానీ, అటు ప్రొడక్షన్ వాల్యూ కానీ, అటు అడెన్ ఆర్టిస్ట్ మన చాలా ఇలాగ వచ్చిన మీరా జాస్మిన్, ఆమె రోల్ బి మొత్తం ఆల్ ద ఆర్టిస్ట్ వెరీ గుడ్ జాబ్ డన్. సో ఓకే అందరి మెయిన్ ఎస్పెషల్లీ మూవీకి ప్రాణం పెట్టి పోసిన అంటే సినిమాకి భయ్య శ్రీ విష్ణు. ఆయన క్యారెక్టరైజేషన్ కానీ, ఆయన డైలాగ్ డెలివరీ కానీ, మోడ్యులేషన్ కానీ, ఎవ్రీథింగ్ గుడ్ భయ్య. సో లేట్ అయింది భయ్య. ఫస్ట్ స్వాగ్ కథలోకి వెళ్ళిపోం. అసలు స్వాగ్ అనే టైటిల్ ఎందుకు పెట్టారు, అసలు ఈ కథకి సాధారణ ఈ కథ ఏంది అని తెలుసుకున్నాం భయ్య. సో ఫస్ట్ స్టార్టింగ్ షాట్ భయ్య ఓపెన్ చేస్తే రాజుల కాలం 550 అంటే 1500 years ఇంకా ఒక 1500 yearsకి ఒక స్టోరీ స్టార్ట్ అవుతుంది భయ్య. అదే మన రీతి వర్మ ఉంటుంది. ఐ మీన్ అంటే మగాళ్ళని చూస్తే తాట తీసి ఇట్లా చేయలో పెట్టుకోవాలి. ఒకప్పుడు అంటారు కదా భయ్య, ఆడోళ్ళు కింద మగ జాతిని ఇట్లా అణించు వేచి నా కాలు కింద పడి ఉండాలని చెప్పి సేమ్ అది అప్పట్లో అంట. సో అప్పట్లో ఆడ పుల్లి మగాళ్ళు మొత్తం ఆడోళ్ళ కింద బానిసత్వం బతకాలని. సో అట్లా చూస్తారు. సో శ్రీ విష్ణుకి కోపం ఉంటుంది భయ్య, ఇంకా ఎన్నాలని చెప్పి మనం ఆడోళ్ళ కింద పని చేసాం, దిగురం. సో ఎట్లయినా ఈ మగ జాతిని కాపాడాలని చెప్పి విషం తిప్పుతారు భయ్య. సో అదే మన శ్రీ విష్ణుకి ఒక థాట్ వస్తుంది. సో నాకు ఒక పాప పుట్టింది. సో ఈ పాప పుట్టిన సందర్భంలో ఎట్లయినా మన మగ జాతిని మనం కాపాడుకోవాలని చెప్పి భయ్య ప్రయత్నం చేస్తారు మన శ్రీ విష్ణు గారు. సో అట్లా శ్రీ విష్ణు అయితే ప్రయత్నం చేశారు భయ్య మన మగ జాతిని కాపాడుకోవాలి. ఒక సందర్భంలో వాళ్ళకు పాప పుడదని చెప్పిన ఆ పాప పుట్టే వే ఆఫ్లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే సో అట్లా స్వాగ్ అనే ఒక రాజ్యం పుట్టుకొస్తా భయ్య. అదే మన మగతనం. సో అట్లా గడిచిపోతుంటే సో అట్లా వాడైతే ఎన్ని రోజులు మగ జాతిని తక్కువ అంచనా వేసి ఆడవాళ్ళని పైకి చూస్తారో, సో మన శ్రీ విష్ణు వాళ్ళని అంచనా తీసేసి మగ జాతిని ఈక్వల్ చేసి పైకి తెచ్చకూడదు. సో అట్లా మనం వచ్చే వారసులు కానీ, వచ్చే మన్మళ్ళు కానీ, వచ్చే వారసులు వీళ్ళందరికీ ఒకటే చెప్పేది ఒకటి. సో మనం
ఆడదాని ఛాతిని తక్కువ అంచనా ఉంచాలి మన చెయ్యిలని. సో మనం మగ ఛాతి నిండిలో పెట్టాలని చెప్పి కట్ చేసే భయ్యా మళ్ళీ ఇంకొక క్యారెక్టర్, మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ రివ్యూ వర్మ, మళ్ళీ కట్ చేసే భయ్యా మీరా జాస్మిన్. సో అట్లా సో 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 అట్లా 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 వాళ్ళ వారసులు వస్తారు, ఎంట్రీ ఇస్తారు. సో వాళ్ళ అప్పట్లో జాబ్ పెట్టిన నగలు అవి ఇక్కడ జాబ్ పెట్టిన అసలు వాళ్ళ వారసులు బట్టే ఉన్నారా లేదా అని కన్ఫ్యూజన్తో స్టార్ట్ అవుతాయి. సో వాళ్ళకి ఇది ఎవరైతే పూజ చేసి వాళ్ళ ఏమంటారు భయ్య, సో వాళ్ళ కింద ఒకరు పని చేసి నడదుల్లాగా మన మొత్తం కాపాడుతారు, వాళ్ళకు ఒక వ్యాపతనం ఉంటుంది. సో ఈ నగలు, ఈ ఇల్లు, ఈ సామ్రాజ్యం మొత్తం వాళ్ళ వారసులు వచ్చే వరకు మనం ముట్టుకోవద్దని చెప్పి ఒక పెద్ద ఆమె చెప్తుంది వాళ్ళ కొడుకుకి. సో వాళ్ళ వారసులు వచ్చే లోపల తిప్పి కొడితే శ్రీ విష్ణు ఉంటారు భయ్య. అన్ని క్యారెక్టర్, అటు ముసలోడు, అటు బాయ్, అటు అన్ని ఆల్ వెరీ మినిమం టు మినిమం ఒక 5 to 6 క్యారెక్టర్స్ అయినా ఉంటారు. ఇంటర్వెల్ ట్విస్ట్ భయ్య ఇది మొత్తం అయిపోగానే సో అలా వంశధారకుడు కనిపెడతారు భయ్య మన రవిబాబు. సో అట్లా కనిపెట్టిన కారణంలో సో మళ్ళీ ఆయనకి ఎవరైతే పెద్ద ఆయన ఉంటారో శ్రీ విష్ణు క్యారెక్టర్ అప్పుడు వేసి పోలీస్ అని వేస్తాయి. సో ఆయన నా కొడుకు లేదని కొడుకు ఉన్నారా బతుకున్నారా అసలు నా పిల్లం నాతో అంటే ఒక ఇన్సిడెంట్ అయితే భయ్య మన మీరా జాస్మిన్తో ఒక సాంగ్ ఒక ఇన్సిడెంట్ అయితే. సో ఆ ఇన్సిడెంట్లో మీరా జాస్మిన్ బతికే ఉన్నా లేదా, లేదంటే వేరే ఇంట్లోకి వెళ్ళిపోయి ఎలా ఉంది బతికే ఉన్నా లేదా. సో అట్లా వాళ్ళ వారసులు ఎవడో ఒకరు బతికే ఉందా అని చెప్పి అట్లా బయటికి వెళ్తారు, అటు కట్ చేసి వాళ్ళ కొడుకు. సో మెనీ థింగ్స్ ఈ మూవీ నాకు చూసినంత సేపు అర్థం చేసుకొని టైం పట్టాను. నేను చెప్తున్నా ఒక ఫస్ట్ టైం చూస్తే కొంతమందికి అర్థం కాదు, కానీ ఒక 2 to 3 times చూస్తే బాగా అర్థమవుతుంది. సో నేను బాగా అబ్జర్వ్ చేసిన కాబట్టి నాకు అర్థమైంది భయ్య. సో కమెంట్ తప్ప కట్ చేసే భయ్య ఇక్కడ ఒక శ్రీవిష్ణు, ఇక్కడ ఒక శ్రీవిష్ణు, ఇక్కడ ఒక శ్రీవిష్ణు, వీళ్ళు ముగ్గురు అవ్వడు అసలు వీళ్ళ కథ ఏంటి అని కట్ చేసేవే ఇక్కడ ఇంటర్వ్యూల్ చేస్తూ. సో దాని తర్వాత ఎవరైతే ఆ నిధిని ఆ నగలు కాపాడుతారో వాళ్ళు అనుకుంటారు అసలు మనకి ఆడపిల్లలు కుడితేనే కారణం ఏంది, ఆ శాపం ఏంది తెలుసుకోనికి సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది భయ్య. సో సెకండ్ హాఫ్లో అసలు మనకి శాపం ఓవర్ పెట్టి అన్నీ ఒక బుక్లో రాసుకుంటారు. సో ఆ బుక్లో రాసి ఆ శాపం పోవాలంటే ఏం చేయాలి అని ఒక రాజు రాసుకుంటారు భయ్య. ఆ రాజు ఓవర్ కాదు, మన స్వాగ్ అనే రాజ్యం ఉంటుంది. సో అది హైలైట్ ఉంటుంది భయ్య. చెప్తున్నా భయ్య ఉత్తమైన శాపం వాళ్ళ వంశస్థులు అది ఇది. సో కమింగ్ టు ద అట్లా రాజుల స్టోరీ అయిపోయిన వెంటనే సో మనకి కాకుండా ఇంకొక మన చుట్టాలు మన రిలేషన్స్ ఇంకా చాలామంది పట్టుకున్నానని చెప్పి అటు ఎవరైతే ఉన్నారో శ్రీ విష్ణు క్యారెక్టర్ ప్లే చేసిన క్యారెక్టర్ 5 to 6 members ఉంటారు, అందరూ తెలుసుకుంటారు మన వాళ్ళు ఇంకా బతికే ఉన్నారని చెప్పి. సో అట్లా 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 సాగుతా భయ్య సెకండ్ హాఫ్. సో సాగిన వెంటనే సో ఎవరికి రాజ్యం ఇద్దామా అనుకుంటా అని వాళ్ళు అంటే ఆడోళ్ళకి ఇద్దామా అటు మగోళ్ళకి ఇద్దామా అని కన్ఫ్యూజన్లో ఉంటారు. సో ఆ కన్ఫ్యూజన్ని అడిచి వేచాలని చెప్పి వాళ్ళకి ఎవరైతే మున్ని మన్మల్ని అంటారు, అంటే ముని తాత ఓడోకోళ్ళు ఉంటారు కదా. సో ఆ తాత బతికే ఉంటారు. సో ఆ తాత బతికొచ్చి వాళ్ళని గుర్తించి ఎవరికి ఇవ్వాలి రాజ్యం అని చూసి గుర్తించి వాళ్ళకి ఇచ్చేస్తారు రాజ్యం. సో ఇది మనం ఎన్నో సినిమా అంటే ఒక మంచి మెసేజ్ ఇచ్చింది భయ్య, అటు మగవాళ్ళని అటు ఆడవాళ్ళని ఈక్వల్గా చూడాలని చెప్పి. గుడ్ పాయింట్, ఇట్స్ ఎ గుడ్ పాయింట్. నేను చెప్తున్నా మనం ప్రతి మూవీలో చూసాం కానీ ఈ మూవీ అంత కొత్తగా ఏం లేదు, ఈ మూవీలో చూసి కొత్తగా ఏం లేదు కానీ ఓకే ఇట్స్ ఎ గుడ్ మూవీ అని చెప్పుకోవచ్చు. సో కమింగ్ టు ద అటెండెడ్ ఆర్టిస్ట్, మ్యూజిక్ పరంగా, ప్రొడక్షన్ వాల్యూ పరంగా ఆల్రెడీ ఫస్ట్ చెప్పేసాం. సో ఎవ్రీథింగ్ వెరీ గుడ్ భయ్య. సో నేను ఈ సాగ్ అనే మూవీ చూసా భయ్య. సో కంప్లీట్ అయిపోయింది చెప్పడం. సో నా సాగ్ అనే మూవీకి నేను ఇచ్చే రివ్యూ అండ్ రేటింగ్ అవుట్ ఆఫ్ 5 2.5 అయ్యా, అవుట్ ఆఫ్ 5. సో ఇది భయ సాగ్ అనే మూవీ. దీనికి మనం ఎన్నో శ్రీ విష్ణు గారు ప్రమోషన్ చేస్తారు, ఎంతో మంది చెప్పారు. నాకైతే ఇలా అనిపించింది. ఒకవేళ మీరు చూస్తే మీకు ఎలా అనిపించిన కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి భయ. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చకపోతే
టూ చేద్దామని పెట్టాను భయ్య. ఒకవేళ మీకు వీడియోస్ నచ్చితే వా వెరీ గుడ్ అని కామెంట్ చేయండి భయ్య. అంతేగాని మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య, చేసుకోండి. ఓకే, మరి ఇంకా ఎన్నో వీడియోలు చేస్తుంటూ ముందుకు వెళ్తా భయ్య. మీ ఆశీర్వాదాలతో, మీ సపోర్ట్తో మరిన్ని వీడియోలు చేయాలని మీరు దీవించండి భయ్య.